ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యువతి. పరమగీతములు 8వ అధ్యాయము 5వ వచనము. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. పెనుగాలి తుఫానులు రెచ్చిపోతున్నప్పుడు, కడలి కెరటాలు పైపైకి ఎగిసిపడుతున్నప్పుడు, చుట్టూ చిక్కటి చీకట్లు ముసురుకుంటున్నప్పుడు, నా పయనం భారమై నేను అలసిపోతున్నప్పుడు, దరిచర్య మార్గం తెలియక నేను కృంగిపోతున్నప్పుడు, నన్ను బలపరచు ప్రభు, నన్నెత్తి పట్టుకో. శ్రమల కొలిమి నన్ను తీవ్రంగా పరీక్షిస్తున్నప్పుడు, వేదన జ్వాలలు నన్ను చుట్టుముట్టినప్పుడు, ఆపదలు నన్ను అణచివేస్తున్నప్పుడు, నా శక్తంతా హరించిపోయినప్పుడు, నా ప్రాణము సోలిపోతున్నప్పుడు, నన్ను బలపరచు ప్రభు, నన్నెత్తి పట్టుకో. కారుమొప్పులు దట్టంగా కమ్ముకుంటున్నప్పుడు, ఉరుములు భీకరంగా గర్జిస్తున్నప్పుడు, మేఘాలు కుండపోత వర్షాన్ని కురిపిస్తున్నప్పుడు, ప్రకృతి విలయతాండం చేస్తున్నప్పుడు, ప్రవాహ జలాలు నన్ను ముంచెత్తుతున్నప్పుడు, నన్ను బలపరచు ప్రభు, నన్నెత్తి పట్టుకో. నా ప్రియమైన వారు నన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళినప్పుడు, వారి ఎడబాటు తట్టుకోలేక నా గుండె బద్దలైనప్పుడు, నా దుఃఖం మింటినట్టి నా కన్నీరు కాలువలై ప్రవహిస్తున్నప్పుడు, దిక్కులేని వాడిలా నేను ఏకాకినై విలపిస్తున్నప్పుడు, నన్ను ఆదరించి ఓదార్చే వారెవరు ఈ లోకములో లేనప్పుడు, నన్ను బలపరచు ప్రభు, నన్నెత్తి పట్టుకో. పరదేశ దిశగా నేను వేస్తున్న అడుగులు తడబడుతున్నప్పుడు, బలహీనుడనై నేను పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు, నన్ను ఆదుకొని నడిపించే వారెవరూ నాకు కనిపించినప్పుడు, నా ఆశలన్నీ అడి ఆశలై నైర్యాసపు చీకట్లలో నేను కుప్పకూలినప్పుడు, జీవన్మరణాల మధ్య నేను కొట్టుమిట్టాడుతున్నప్పుడు, నన్ను బలపరిచి ప్రభు, నన్నెత్తి పట్టుకో. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.